ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన అంశము ఒనేసిమస్ ఎ డిసొబీడియంట్ స్లేవ్. ఒనేసిమస్ ఒక అవిధేయుడైన బానిస. అయితే ఈ పత్రిక రాసింది పౌలు గారు. ఈయన రోమా ఖైదీగా ఉంటున్నప్పుడు, హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక ఇది. పౌలు గారు రాసినటువంటి 13 పత్రికల్లో 9 ఆయన ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే 9 పత్రికలకి అపోస్తులుడనైన నేను అన్నట్లుగా ఆయన ఓపెన్ చేస్తున్నట్లు మనం చూస్తాం. అయితే ఈ పత్రిక ఫిలెమోన్కు రాసిన పత్రిక, మరి అదే రీతిగా ఫిలిప్పు, తెసలోనికలకు రాసిన మొదటి 2 పత్రికల్లో మాత్రము ఆయన ఒక స్నేహితునిగా సంబోధించుకుంటూ ఆ యొక్క పత్రికలను ఓపెన్ చేసినట్లు మనం చూస్తాం. అయితే ఈ పత్రికకు కలిగిన మరి యొక్క విశేషం ఏమిటంటే, ఇది మొత్తము సంఘాన్ని అడ్రస్ చేస్తూ రాయలేదు, కానీ ఒక ఇండివిజువల్కి పర్సనల్గా రాసినటువంటి ఒక లేఖగా మనం దీన్ని చూడవచ్చు. తిమోతి మొదటి 2 పత్రికలు, తీతుకు రాసిన పత్రిక కూడా ఒక పర్సన్ని అడ్రస్ చేస్తూ రాసినట్టే ఉంటాయి, కానీ అవి కాంగ్రిగేషన్తో కూడా షేర్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు పౌలు గారు. అయితే ఇక్కడ మాత్రము కేవలము పర్సన్ టు పర్సన్ పౌలు గారు ఫిలెమోన్ గారికి పర్సనల్గా రాసిన ఒక లెటర్ ఇది. అయితే ఇందులో మనకి 3 ముఖ్యమైన క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకటి రచయిత రాసినటువంటి పౌలు గారు, 2 ఎవరికైతే రాశారో ఆయన ఫిలెమోన్ గారు, 3 ఎవరి గురించి రాస్తున్నారో ఆయన ఒనేసిమస్. ఇంకా 2 చిన్న క్యారెక్టర్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఇంట్రడక్షన్లో ఓపెనింగ్లో 2వ వచనంలో చూస్తాం, మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన టిప్పకును అని కూడా ఉంటుంది. అంటే వీరిద్దరు మోస్ట్లీ ప్రాబ్లీ వాళ్ళు వైఫ్ అండ్ సన్ అయి ఉండవచ్చు ఫిలెమోన్కు అని ఒక ఎస్టిమేషన్. అయితే వాళ్ళు కూడా ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే, మరి ఆయన అడ్రస్ చేయబోయే ఆ ఇష్యూలో వైఫ్ పాత్ర కూడా ఉంది. వైఫ్ కూడా ఇందులో ఉన్న విషయాలు తెలియచేయబడాలి అనే ఉద్దేశంతో ఆమెను కూడా అడ్రస్ చేస్తూ రాయడం మనం చూస్తాం. అయితే ఈ క్యారెక్టర్స్ని కనుక మనం ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూస్తే, పౌలు గారి గురించి మనకు తెలుసు. ఫిలెమోన్ గారి గురించి చూస్తే ఆయన మాటకు అర్థము ఎఫెక్షనేట్. ఫిల్ అన్నప్పుడే మనకు తెలుస్తుంది లవింగ్ ఆర్ ఎఫెక్షనేట్ అని, లేదా జాలి కలిగిన వ్యక్తి, ప్రేమించే వ్యక్తి. ఈయన కొలస్సీ సంఘంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తిగా మనకు కనిపిస్తారు. అప్పట్లో చర్చెస్ లేవు, యూదులకైతే సినగోగ్స్ ఉండేవి, క్రిస్టియన్స్కి ప్రత్యేకంగా మందిరాలు అంటే ఏం లేవు. కాబట్టి ఇళ్లలో కూడుకుంటూ వాళ్ళు దేవుని ఆరాధించుకుంటూ ఉండేవారు. సో ఈయన ఆ యొక్క పరిచర్యలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, ఆయన ఇంట్లో సంఘానికి స్థలం ఇచ్చి ఆరాధించుకోవడానికి సహకరించిన వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఒనేసిమస్ విషయానికి వస్తే ఈయన ఒక బానిస. ఎవరికి? ఫిలెమోన్ గారి యొక్క బానిస. ఈయన ఒనేసిమస్ అనే మాటకు అర్థము ప్రాఫిటబుల్. మనం అక్కడ కింద చూస్తాము సహాయకారి అని అర్థం వస్తుంది. కింద ఫుట్ నోట్లో మనకు ఉంటుంది, నెంబర్ 3లో ఒనేసిమో అనే మాటకు అర్థము సహకారి. అయితే ఈ లెటర్ యొక్క జిస్ట్ అంతా మనం అబ్జర్వ్ చేస్తే, ఈ ఒనేసిమస్ ఫిలెమోన్ గారి దగ్గర నుంచి ఎంతో కొంత దొంగతనం చేసో ఏదో అక్కడ ఒక మిస్డీడ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయిన క్రమంలో ఈయన మరి ఎలా కలుసుకున్నాడో, పౌలు గారిని ఖైదీగా ఉన్నప్పుడు, మరి జైల్లో ఈయన కూడా ఏదన్నా మరి చేసి అక్కడ వెళ్ళి ఖైదీగా ఉన్నప్పుడు పరిచయం అయ్యాడో లేదు తెలియదు, కానీ పౌలు గారిని జైల్లో కలుసుకుంటాడు. పౌలు గారు ఈయనకి క్రీస్తుని పరిచయం చేస్తారు. క్రీస్తుని పరిచయం చేసిన తర్వాత ఈయన మారు మనసు పొందుతాడు ఒనేసిమస్. ఈ మారు మనసు పొందిన బానిసను మరలా తిరిగి స్వీకరించమని ఫిలెమోన్ గారికి అపీల్ చేస్తూ రాసినటువంటి లెటర్ ఇది. అయితే ఇది రఫ్గా 60 to 70 AD ఆ మధ్య ప్రాంతాల్లో రాసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎందుకు ఒక బానిసల గురించి ఈయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది అని మనకి ఇంకా డీప్గా అర్థం కావాలంటే, అప్పటి పరిస్థితుల్లో ఈ యొక్క స్లేవ్స్ యొక్క దుస్థితి ఎలా ఉండేదో మనం ఒకసారి గమనించాలి. రోమన్ ఎంపైర్లో దాదాపు నెంబర్స్ కనుక మనం చూస్తే 60 మిలియన్ స్లేవ్స్ ఉండేవారట అప్పట్లో. 60 మిలియన్ అంటే దాదాపు 6 కోట్లు. చాలా హ్యూజ్ నెంబర్ ఇది. అయితే ఒక కాన్స్టెంట్ స్కోప్ ఉండేది దేనికి? రెబిలియన్కి. ఎప్పుడైనా వీళ్ళు రెబెల్ చేయొచ్చు, తిరుగుబాటు చేయొచ్చు, అవకాశం ఉంది.
సో వీళ్ళు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అనే ఒక ఫియర్తో, భయంతో చాలా కఠినమైన చట్టాలు ఈ యొక్క బానిసల మీద పెట్టి ఉండేవాడు. ఎంత కఠినమైన చట్టాలంటే, ఒకవేళ వీడు కనుక దొంగిలించి పారిపోయినా దొరికిపోయినా క్రూసిఫై చేసేయచ్చు, అంటే సిలువ వేసేయచ్చు బానిసని. లేదా ఇంకో శిక్ష కూడా ఉంది, అదేంటంటే ఎర్రని కాల్చిన ఒక ఇనుముతోటి ఎఫ్ అనే అక్షరాన్ని నుదుటి మీద స్టాంప్ చేసేవాడు. ఎఫ్ అంటే ఫ్యూజిటివ్, అంటే ఇది తప్పించుకు పారిపోతున్నాడు వీడు అని. సో అంత కఠినంగా డీల్ చేసేవాడు. అయితే వీళ్ళని ఒక్కొక్కరిని 500 దేనారాలు పెట్టి కొనుక్కునేవాళ్ళు. అంటే ఒక్క దేనారము ఆ రోజులో ఒక డే వేజ్, ఒక రోజు కూలీతో సమానం. ఇంకా స్కిల్డ్ లేబర్స్, స్కిల్డ్ స్లేవ్స్ ఎవరైనా ఉంటే 50,000 దేనారాస్ కూడా పెట్టి కొనుక్కునేవాళ్ళు. సో ఇంత కాస్ట్లీ, వీళ్ళని ఒక అసెట్స్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అయినప్పటికీ వీళ్ళ ప్రాణాల మీద, వీళ్ళ మీద చాలా పూర్తి అధికారం వీళ్ళకు ఉండేది. ఒక ఏన్షియంట్ రైటర్ రాస్తూ అంటాడు, ఒక స్లేవ్ అట తన ట్రేలో కొన్ని విలువైన క్రిస్టల్స్ క్యారీ చేస్తూ ఒకటి జారి పడి పగిలిపోయిందంట. పగిలిపోతే వాడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, మాస్టర్ మ్యాన్ ఈటింగ్ ఫిష్ ఉంటుంది కదా, మనుషుల్ని తినేసే చేప ఉన్న చెరువులో ఇతన్ని పడేశాడు. అది అతను వేసిన శిక్ష. సో అంత కఠినమైన శిక్షలు వీళ్ళ మీద అమలవుతూ ఉండేవి. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, చట్ట ప్రకారం అయితే ఒనేసిమస్ని చంపించాలి. ఫిలెమోను ముందున్న 2 ఆప్షన్స్ అన్నమాట. లేదు, తాను తెలుసుకున్న క్రీస్తుని బట్టి అతన్ని క్షమించి వదిలేయాలి. ఈ 2 ఆప్షన్స్ మధ్యలో, లేదా ఈ 2 దారుల మధ్యలో ఫిలెమోను కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు. తన కన్ఫ్యూజన్ని, తన యొక్క పరిస్థితిని చక్కబెట్టడానికి పౌలు గారు ఈ లెటర్ రాసినట్లుగా మనము గమనిస్తాం. అయితే అటు ఒనేసిమస్ సఫర్ కాకూడదు, ఇటు ఫిలెమోను సఫర్ కాకూడదు. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశం. అయితే ఏ అంశాలను ఆయన ఫిలెమోను ముందు పెట్టి మరి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారో అదే ఈరోజు మనం చూసేటువంటి ధ్యానమాంశం అన్నమాట. ఒక 4 విషయాలను ఫిలెమోను ముందు ఆయన ఉంచుతున్నారు. ఒకటి ఏంటంటే, మొదటిది తన సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు అని జ్ఞాపకం చేస్తున్నారు. మనం 4, 6, 7 వచనాల్లో చూస్తే ఫిలెమోను గురించిన సాక్ష్యము పౌలు గారు చెప్తారు. నీ ప్రేమ, పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసము. అలాగే 7వ వచనంలో అంటాడు, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. అంటే ఈయనకి ఎంత మంచి సాక్ష్యము సంఘంలో లేదా తన చుట్టూ ఉన్న వారి దగ్గర ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. తన ప్రేమ, ఇవన్నీ కూడా ఒనేసిమస్ విషయంలో కూడా ఆయన ప్రదర్శించాలి అనేది పౌలు గారి యొక్క ఆలోచన. అయితే దేవుడు మార్చిన జీవితాలట ఓవర్ఫ్లో అవ్వాలి. అంటే అవి ఓవర్ఫ్లో అయినప్పుడు అవి ఎవరెవరి వరకు వెళ్తున్నాయో వాళ్ళు కూడా టచ్ చేయబడాలి. ఇక్కడ ఫిలెమోను గారి యొక్క జీవిత సాక్ష్యము ఒనేసిమస్ విషయంలో కూడా అట్లా ఓవర్ఫ్లో అయ్యి ఆయన ప్రదర్శించినటువంటి డెసిషన్ ఏదైనా కావచ్చు, అనేకులకు మాదిరికరంగా ఉండాలి అనేది పౌలు గారి యొక్క ఆలోచన. ఇక్కడ మనము చాలామంది సాక్ష్య జీవితాలు పంచుకుంటూ ఉంటాం అనేకులతో. కానీ వాళ్ళలో తొందరగా చేంజ్ రాకపోవడానికి, అదంత ఎఫెక్టివ్గా ఉండకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. వాటిల్లో ఒకటి, ఒకవేళ మనము సరిగ్గా మన చర్యల ద్వారా కమ్యూనికేట్ చేయలేకపోతున్నామేమో అని కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి పౌలు ఫిలెమోను గుర్తు చేస్తున్నాడు, నీ చర్యల ద్వారా నీ సాక్ష్యము ఇతరులకు కమ్యూనికేట్ చేయబడాలి. రెండో విషయం చూస్తే, ప్రేమను బట్టి వేడుకుంటున్నాను అంటాడు. పౌలు గారు ఉన్న పొజిషన్కి, ఫిలెమోను ఉన్న పొజిషన్కి పౌలు గారు కమాండ్ చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు, నువ్వు వీడిని రిసీవ్ చేసుకో అంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అథారిటేటివ్ కమాండ్కి ఫిలెమోను లోబడాల్సిందే. ఎందుకంటే ఈయనని నడిపించిన వ్యక్తి, ఫిలెమోను గారిని ఆత్మలో పెంచిన వ్యక్తి పౌలు గారు. సో ఆయన అడిగినప్పుడు కాదనే అవకాశం ఈయనకు లేదు. కావాలంటే అడిగి చేయించుకోవచ్చు, కానీ ఈయన దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రేమతో అప్పీల్ చేయడానికి ఇష్టపడ్డారు. అంటే ఎక్కడ ప్రేమతో అప్పీల్ చేయాలి, ఎక్కడ ఖండించాలి పౌలు గారికి బాగా తెలుసు. ఎందుకంటే మనం 1 కొరింథీ 5వ అధ్యాయంలో చూస్తాం, ఆయన చాలా సీరియస్గా వాళ్ళని కమాండ్ చేస్తారు కొన్ని విషయాల్లో. కొరింథీల సంఘాన్ని, మీరు ఈ విషయాల్లో మరి సరిగ్గా లేరు, ఆయన
ఖండిస్తూ కమాండ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలను ఆశిస్తున్నట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఖండించి లేదా కమాండ్ చేసి పొందుకోదలుచుకోలేదు ఆయన, కేవలము ప్రేమ ద్వారా. ఎందుకంటే ఒకవేళ ఈయన డిమాండ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చేమో, కానీ ఫిలెమోనుకు రావాల్సినటువంటి ఆ రివార్డ్ ఆయన కోల్పోయే అవకాశం ఉంది. మనం అది 14వ వచనంలో చూస్తాం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. అది బలవంతంగా ఆయన్ని ఒప్పించే అవకాశం ఉంది ఈయనకి, కానీ ఆ ఆప్షన్ తీసుకోలేదు పౌలు గారు. ఎందుకంటే దాని ద్వారా ఫిలెమోనుకు వచ్చే ఆ రివార్డ్ పోగొట్టడం అది పౌలు గారి ఉద్దేశం కాదు. మూడో విషయం చూస్తే, పౌలు గారి యొక్క పరిస్థితిని గుర్తు చేస్తూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. పౌలు గారి పరిస్థితి ఏంటప్పటికీ, ఆయన ఏజ్డ్ బాగా. మనం ఆ మాట చూస్తాం చూడండి 10వ వచనంలో, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకున్నట మరి మంచిదనుకోండి. ఏంటంటే ఆయన పరిస్థితి వృద్ధుడు. వృద్ధుడు అనే మాటకి ఇంకొన్ని వర్షన్స్లో రాయబారి, అంబాసిడర్ అని కూడా ఉంది ఆ కింద ఫుట్ నోట్లో. ఏదేమైనప్పటికీ తన యొక్క స్టేటస్ని లేదా తన యొక్క పొజిషన్ని బట్టి నా రిక్వెస్ట్ కన్సిడర్ చెయ్యి అన్నట్లుగా అప్పీల్ చేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఆ కండిషన్లో ఉన్న వ్యక్తి ఏదైనా అడిగితే ఎవరు నిరాకరించడానికి ఇష్టపడరు కాబట్టి. సో అందుకే సున్ త్జూ అనే వ్యక్తి అంటాడు, స్ట్రాటజీ వితౌట్ టాక్టిక్స్ ఈజ్ ద స్లోయెస్ట్ రూట్ టు విక్టరీ. అంటే జయం పొందాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉండాలి. దాన్ని లేకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతే వెళ్తామేమో కానీ చాలా ఆలస్యం, టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు తనని కన్విన్స్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కన్విన్స్ చేయడానికి ఏవేవైతే టాక్టిక్స్ ఫాలో కావాలో అవన్నీ ఫాలో అయినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే తన వయసుని, ఖైదీగా ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ రిక్వెస్ట్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 4వ విషయం చూస్తాము, ఒనేసిమస్ యొక్క ప్రస్తుత పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు పౌలు గారు. అదేంటంటే అతడు ఒక పనికొచ్చే పాత్రగా ఉన్నాడు. ఒనేసిమస్ పేరుకు తగ్గట్టుగా, ఒనేసిమస్ అనే మాటను మనం ఏం చూసి ప్రాఫిటబుల్ లేదా సహాయకరమైన అనే విషయం చూసాం. అదే మాట 11వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు మునుపు నీకు ప్రయోజకమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయి. అవును, నిజమే. ఒకప్పుడు వేస్ట్ ఫెలో కావచ్చు, నీ దగ్గర మిస్యూరియస్గా బిహేవ్ చేయొచ్చు, పారిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తను పొందిన రక్షణను బట్టి అతడు ఎలా ఉన్నాడంట, ప్రయోజకుడిగా ఉన్నాడు. అతడు పౌలు గారి యొక్క మినిస్ట్రీకి లేదా అతనికి స్వయంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలా సహకారిగా ఉంటూ హెల్ప్ చేస్తూ వచ్చారు. అయితే ఆ పైన 15-16 వచనంలో కూడా చూస్తాం, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను. అంటే ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, ఒక స్లేవ్ మాస్టర్, బానిస యజమానుడు. ఇప్పుడు దేవుణ్ణి బట్టి వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎలా అయిపోయిందంటే సహోదరులు, ఒకరికొకరు, అతడెంతో ఇతడు అంతే. దేవునితో అందరూ దేవుని బిడ్డలైన వారు ఎట్లా అంటే ఒకరికొకరు సహోదరులు. కాబట్టి నువ్వు పాత రిలేషన్ని, గతాన్ని అది గుర్తు చేసుకోవడం కాకుండా ఇప్పుడు ఆయన మారిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని జ్ఞాపకం చేసుకో అంటూ పౌలు గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇన్ని విషయాలు చెప్పాక కూడా అది కన్విన్స్ అవ్వడానికి చాలా ఈజీగా ఉండవచ్చు, కానీ ఒక తప్పు చేసిన బానిసను యాక్సెప్ట్ చేస్తే కనుక ఈయన ఒక మాస్టర్గా అది ఎలా అవుతుందంటే సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇలా మేము కూడా చేసి తప్పించుకోవచ్చు, తర్వాత క్షమాపణ అడగవచ్చు, అది వేరేలా తీసుకునే వాళ్ళు ఉండవచ్చు. పౌలు గారు ఈయనకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇందులోనే. ఇవన్నీ చెప్పారు, కన్విన్స్ చేయడానికి ఆల్మోస్ట్ ఆయన్ని ట్రై చేశారు. ఒకవేళ అలా కూడా కన్విన్స్ కాకపోతే ఒక సొల్యూషన్ ఆయన ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ సొల్యూషన్ 2 వేస్గా ఉపయోగపడుతుంది. ఒకటి అప్పుడు ఫిలెమోనుకు, ఒనేసిమస్కు ఉపయోగపడింది. అదే సొల్యూషన్ ఇప్పుడు మన లైఫ్స్కి కూడా అప్లై అవుతుంది. అదే రీతిగానో మనం చూస్తాం. సొల్యూషన్ 17, 18, 19 వచనాల్లో ఉంది, చాలా క్లియర్గా ఉంది. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకోము,
అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తు అని చక్కని సొల్యూషన్ ఇచ్చేసారు చూడండి. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటేంటి, నన్ను ఎలా చేర్చుకుంటావో అతన్ని అలా చేర్చుకో, అదొక పాయింట్. 2, అతను ఒకవేళ నీకు ఏదైనా నష్టం కలిగిస్తే అది నా అకౌంట్లో వేసి అది నేను తీరుస్తాను. ఆయన ఒట్టి మాట చెప్పడమే కాదు, కింద ఏమంటున్నాడు, నా స్వహస్తాలతో, అంటే లిటరల్గా ఏదైనా ప్రామిసరీ నోట్ రాసి ఉండొచ్చాను, అది నేను తీరుస్తాను అని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకేం అబ్జెక్షన్ ఉంటుంది ఫిలేమోన్కి? కన్విన్స్ చేశారు, కన్విన్స్ చేసి సొల్యూషన్ కూడా ప్రజెంట్ చేశారు. సో ఫిలేమోన్కి వేరే ఆప్షన్ లేదు. సో దీన్ని మనకి ఎలా అన్వయించుకోవచ్చు అని మనం చూస్తే, ఇక్కడ ఫిలేమోను గారు తండ్రి అయిన దేవుడి పాత్రలో ఉన్నట్లు మనం చూడవచ్చు. ఒనేసిమస్ ఎవరో కాదు, మనం పాపంలో పారిపోయినటువంటి తప్పిపోయినటువంటి మనం. అదే పౌలు గారిని చూసినట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రోల్ ఆయన ప్లే చేస్తున్నట్టు మనం చూస్తాం. అందుకే మార్టిన్ లూథర్ గారు అంటారు, వి ఆల్ ఆర్ ఒనేసిమసెస్, మనం అందరం కూడా ఒనేసిమస్లమే అంటాడు మార్టిన్ లూథర్ గారు. అదే 2 కొరింథీ 5:21 చూస్తాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసింది. అది కేవలం మన కోసం ఆయన పాపంగా ఆయన చేయబడ్డారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా దేన్ని చూపిస్తూ ఉన్నాయంటే మన యొక్క పరిస్థితిని మనకి మరలా గుర్తు చేస్తూ ఉన్నాయి. ఒనేసిమస్ ఏ రీతిగా అయితే పారిపోయి మరి ఆయన తప్పిపోయి ఉన్నప్పుడు మరి పౌలు ఆయన యొక్క హామీ మీద ఆయన ఒనేసిమస్ ప్లేస్ తీసుకుంటూ ఫిలేమోన్ దగ్గర గ్యారంటీగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తము అదే రీతిగా ఉన్నారు. ఇక్కడ ఒక సందర్భం జ్ఞాపకం చేస్తా. 1933 గ్రేట్ డిప్రెషన్ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆర్థిక మాంద్యం భయంకరంగా వచ్చినప్పుడు అయితే అమెరికాలోని హోప్ విల్లే అనే ఒక ప్రాంతంలో మరి తీవ్రమైన నష్టం పంటలకి జరిగినప్పుడు ఫార్మర్స్ అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి అట. రైతులు అప్పులు కట్టలేకుండా ఉన్నప్పుడు ఒక సీక్రెట్ బెనిఫాక్టర్, అంటే ఒక గుప్త దాత, ఆయన వచ్చి చాలా డిపాజిట్స్ ఈ లోన్ అకౌంట్స్లోకి చేయడం స్టార్ట్ చేశాడంట. ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరు ఇప్పటికీ బయటికి రాలేదంట. సో ఆయన చేసింది ఏంటంటే వీళ్ళ డెట్స్, ఇలా రుణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ రుణాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన తీర్చడం జరిగింది. కాబట్టి వారిలోని భారాన్ని ఆయన తీసివేయడం జరిగింది. కాబట్టి అదే రీతిగా ఇక్కడ మరి ఒనేసిమస్ విషయంలో కూడా పౌలు గారు చేసి ఉన్నారు. మరి ఆయన చేసిన ఆ త్యాగానికి లేదా ఆయన ఇచ్చినటువంటి ఆ భరోసాకి లేదా గ్యారంటీకి ఒనేసిమస్ తగినట్టుగా జీవించారా లేదా అంటే హిస్టోరియన్స్ చెప్తారు. ఒనేసిమస్ గారు అంటే తర్వాత ఎఫెసు సంఘానికి బిషప్గా చేసేవారంట. యాక్చువల్గా ఆయన పత్రికను ఇందులో బైబిల్లో ఇంక్లూడ్ చేయడానికి ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. బైబిల్ అప్పుడు కంపైలేషన్ చేసేటప్పుడు ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అని డిసైడ్ చేసేటప్పుడు ఒనేసిమస్ గారు కూడా అందులో ఉంటూ మరి నా పత్రిక ఉండాలి అని ఆయన ఈ మేడ్ ష్యూర్ దట్ ఈ లెటర్ ఉండేటట్టు. సో పౌలు గారు చేసిన త్యాగాన్ని నేను వృధా చేయలేదు, దాన్ని నిలబెట్టారు. తర్వాత కాలంలో ఆయన దేవుని పరిచర్యలో మరి ఎంతో విరివిగా వాడబడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు కూడా మనల్ని బట్టి మన కోసం ఆయన త్యాగం చేసి ఉన్నారు. ఆయన చేసిన త్యాగం వృధా కాకుండా మనం ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళేవారుగా దేవుడు మనందరినీ వాడుకుని గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.